ఆయన ప్రక్కన ఒక ఆమె కూర్చుని ఏడుస్తుందట. దుఃఖపడుతూ ఉంటే దేవుని సేవకుడు అన్నాడమ్మా, దేవుని లేఖనాలు నీకు ఆదరణ ఇస్తాయి, పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి. నేను నీకు బైబిల్ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు ఏ పోర్షన్ చదవాలని కోరుతున్నావు అని అడిగితే ఆమె చెప్పిందట, అయ్యా నేను సామ్ 23 చదివి ఆదరణ పొందుతానండి, ఒక్కసారి ఆ పోర్షన్ నేను చదువుకుంటాను, బైబిల్ ఇస్తారని తీసుకుని ఆ మాటలు చదివి ఆమె ఎంతగానో ధైర్యాన్ని పొందింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు, ప్రతికూలతలు వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోతుంటాం. దేవుడు ఎన్ని మేలులు చేస్తున్నా, ఆయన ప్రవాహం వలె తన వాక్యాన్ని, తన వాగ్దానాలు మనకిస్తున్నా ఏదో తెలియని భయం, ఆందోళన, ఏమైపోద్దో, ఈరోజు ఏం జరుగుద్దో అన్న కలవరం చాలామందిని పట్టిపీడిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో దేవుని వాగ్దానాలను మరింతగా నమ్మాలి. వాగ్దానాలలో మన జీవితాన్ని నాటుకోగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. దావీదు మహారాజు రాసిన ఈ కీర్తనలో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడనే మాట రాశాడు. ఎందుకు దేవుడు ప్రాణానికి సేద తీరుస్తున్నాడు? ఎందుకు మన సోల్ని దేవుడు రిఫ్రెష్ చేయాలని ఆయన కోరుతున్నారంటే, మీరు కీర్తన గ్రంథంలో కొన్ని భాగాలు చదువుతూ ఉంటే కీర్తనకారులు తమ జీవిత అనుభవాల నుంచి కొన్ని మాటలు రాసుకుంటూ వచ్చారు. అందులో ఒక మాట నేను చదువుతాను, జాగ్రత్త వినండి. 38వ కీర్తన 12వ వచనంలో మాట ఉంటుంది, నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు,